పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది 2019లో. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అంతమొందించారు, ప్రణాళిక రూపొందించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి నిజంగా వ్యవస్థలపైన నమ్మకం పోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఖచ్చితంగా వ్యవస్థలో ఏమున్నాయి, లోపాలు ఎక్కడున్నాయి, ఈ లోపాలని సరిదిద్ది ఒరిజినల్ ఫ్యాక్ట్స్ను చెప్పాలని చూస్తాం. కానీ అర్థం కాని అంశం ఏంటంటే ఆ హత్యకు పాల్పడిన వ్యక్తులు, హత్య చేసిన వ్యక్తులు ఏ రకంగా మేము మరణాయుధం తెచ్చుకున్నాం, ఆ మరణాయుధంతో ఏ రకంగా అతన్ని నరికాం, అతను నరికిన తర్వాత నరికే విషయంలో ఏ రకంగా మాకు వెనక నుంచి పట్టుకున్నారు, ఏ రకంగా సహకరించారు, అన్ని విషయాలు చంపిన తర్వాత ఆయుధాన్ని తీసుకొని ఎక్కడ వేశాం అని అన్ని విషయాలు తేలిన తర్వాత కూడా నేనే చంపినానని ఒప్పుకున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయించి బయట తిప్పడం ఏంటో, కేవలం ఒక ఇష్యూని ఎస్టాబ్లిష్ చేసి దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది అన్నటువంటిది వాళ్ళంతా వాళ్ళే ఊహించి దాన్ని క్రియేట్ చేసి అప్రూవర్ అన్నటువంటి కాజును యూటిలైజ్ చేసుకొని చంపిన వ్యక్తులను మేము ఎలాగ చంపామో అని చెప్పిన వ్యక్తులను బయట తిరగడిస్తూ ఈ కేసును ఇలా డ్రాగ్ చేసుకుంటూ పోవడము ఆశ్చర్యం కల్పిస్తుంది. నిజంగా వాళ్ళే చెప్తున్నారు మేమే చంపాము, ఎట్లా చంపామన్నటువంటిది. మరి దాని వెనకలు ఏదో ఉందని ఒక ఓటు వాడుకొని చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లూపోల్స్ని పట్టుకొని ఎవరిని దీన్ని ఇరికించాలా అటువంటి ప్రయత్నం చేసుకుంటూ పోవటం సమంజసమా? ఇప్పటికైనా దీని విషయాలు ప్రజలకు తెలియచేయండి. ఇలా పోతే సమాజం పైన లేకపోతే ఈ వ్యవస్థల పైన పూర్తిగా నమ్మకం సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.